టీఎస్సీ సోషల్ మెథడ్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో మానవ హక్కుల భావన, అనుదిన సమస్యలైన జల, ఇంధన, శక్తి వినియోగం మరియు పర్యావరణ కాలుష్యం వంటి చర్చనీయాంశాలు చేర్చబడాలన్నది వీరి సూచనలో ముఖ్యమైనది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఈ పద్ధతిలో ప్రతి విషయాన్ని జ్ఞాపకశక్తి నిర్ణయిస్తుంది. నిగమన పద్ధతి సవరించిన బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో న్యాయం చేయుట మరియు విమర్శించుట అనుబంధ క్రియా పదాలను జ్ఞానాత్మక రంగంలో ఈ కేటగిరీ కింద వర్గీకరించవచ్చు. విశ్లేషించుట సాంఘిక శాస్త్రంలో ఒక మంచి కృత్యంలో ఉండవలసిన లక్షణాల్లో ఒకటి కానిది, మాపనం చేయడానికి వీలుగా లేనిది. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వం అను నైపుణ్యం కలిగి ఉన్నాడు. దీన్ని ఈ విధంగా పేర్కొనవచ్చు: కార్యనిర్వహణ నైపుణ్యం, వర్గీకరణ అభ్యసన సూచిక క్రింది విద్యా ప్రమాణాలు చెందింది. విషయ అవగాహన ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ కార్యక్రమంలోని ఉపాధ్యాయుడిని ఈ పేరుతో పిలుస్తారు: టెలి ఉపాధ్యాయుడు. ఒక సాంఘిక శాస్త్ర పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు ప్రాథమిక స్థాయి విద్యార్థులు గ్రామంలోని వడ్రంగి, కుమ్మరి పని ప్రదేశాలను సందర్శించడానికి ఏర్పాటు చేశాడు. ఇక్కడి అతడు ఈ రకమైన వనరులను వినియోగించాడు: స్థానిక వనరులు. నూతన సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల తయారీలో ఉపయోగించిన తాత్విక అంశాల్లో లేనిది ప్రత్యేక విషయ ఉపగమం. చాలామంది ప్రజలు బ్యాంకుల్లో డబ్బును ఎందుకు పొదుపు చేస్తారు అను ప్రశ్న ఈ కింది విద్యా ప్రమాణాన్ని సాధించే ఉద్దేశం కలిగి ఉన్నది. విషయ అవగాహన